ఇప్పుడు కార్లు బైక్లు కొనేవాళ్ళు లేరు. రిపేర్లు వస్తే సర్వీస్ చేయించే వాళ్ళు తగ్గారు. 2 వీలర్లు 4 వీలర్లు హెవీ వెహికల్స్ అన్నిటి అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. అయితే రాబోయే ఫెస్టివ్ సీజన్పై ఆశలు పెట్టుకుంది ఆటోమొబైల్ రంగం. అనునిత్యం ఆటుపోట్లకు గురయ్యే రంగం ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఆర్థిక మందగమనం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పరిణామాల నుంచి కోలుకుంటున్న తరుణంలోనే కరోనా కాటుపడింది. దాదాపు 4 నెలలుగా షోరూంలు మూతపడడంతో సేల్స్ జాడలేకుండా పోయింది. 1 కాదు, 100 కాదు, 1000 కాదు, ఏకంగా 15,000 కోట్ల రూపాయల నష్టం ఈసారి ఆటోమొబైల్ ఇండస్ట్రీ చవి చూసింది. మరి ఇప్పుడు ఆశలన్నీ దసరా దీపావళిపైనే పెట్టుకున్నాయి. మరి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంత నష్టపోయింది? ఉద్యోగాలు ఉన్నాయా, పోయాయా? మరి సేల్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ స్పెషల్ స్టోరీ. కష్టాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ. లక్షలాది మంది ఉపాధికి గండి. 80% సేల్స్ డౌన్. 1000 కోట్ల నష్టం. దసరా దీపావళిపైనే మార్కెట్ ఆశలు. నిన్నటిదాకా 3 కార్లు 6 బైకుల సేల్స్తో దూసుకుపోయింది. ఫెస్టివల్స్ సీజన్స్తో సంబంధం లేకుండా ధరలెంత పెరుగుతున్నా, ఇంధన భారం తడిసి మోపెడవుతున్నా ఆటోమొబైల్ మార్కెట్ మాత్రం ఆశావహంగానే ఉంది. కానీ ఫుల్ జోష్తో రైమని దూసుకెళ్తున్న తరుణంలో కరోనా కాటుపడింది. 5 నెలలుగా సేల్స్ లేక పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. దసరా దీపావళికైనా పుంజుకోదా అంటూ కోటి ఆశలతో ఎదురు చూస్తోంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. Dasra Diwali we're looking at selling more cars than last year. Last year we had Dasra and Diwali coming in the same month. But this time we have it in split in 2 months. So we're expecting this business to also double in this 2 months. Plus the company also is planning to launch some new models during the festive season. So that will also add to our volumes in the market. ఆటోమొబైల్ రంగాన్ని కరోనా గట్టి దెబ్బే కొట్టింది. వాహనాల అమ్మకాలు, కొనుగోలుపై తీవ్ర ప్రభావం పడింది. అన్ని వర్గాల ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గింది. కొనుగోలు శక్తి మందగించింది. ఈ తరుణంలో కొత్త వాహనం కొనాలన్న ఆలోచనకి సడన్ బ్రేక్ పడింది. భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ విస్తృతి చాలా ఎక్కువ. కోట్లాది మందికి ఈ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇదొక గొలుసుకట్టు వ్యవస్థ కూడా. తయారీ ప్లాంట్ల, డీలర్షిప్లతో మొదలై ఆటోమొబైల్ రిపేర్ సెంటర్లు, సర్వీసింగ్ సెంటర్లు, వాషింగ్లు, కలరింగ్, పంక్చర్ షాపులు, పొల్యూషన్ టెస్టులు, ఇన్సూరెన్స్, ఫినాన్స్ కంపెనీలు, స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ, ఇలా ఎన్నో రకాల వ్యవస్థలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అనుసంధానమైనవే. వీటిపై ఆధారపడి బతికే వారికి ఉపాధికి గండి కొట్టింది కరోనా మహమ్మారి. ఈ కొత్త కార్స్కి కానీ, ఈ మ్యాట్స్ కానీ, సిస్టమ్స్, మ్యూజిక్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దాని సేల్ తగ్గడం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చాలా ఎఫెక్ట్ జరిగింది. ప్లస్ అదేవిధంగా ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ, పాత కార్స్ కానీ వీళ్ళు ఏవైతే ఉన్నాయో దాని రన్నింగ్ కూడా తక్కువ అవ్వడం వల్ల, ఈ రెగ్యులర్ సర్వీసింగ్ ఇంటర్వ్యూస్ వల్ల ఏదైతే ఉందో రెగ్యులర్ సర్వీసింగ్ ఇంటర్వెల్స్ తక్కువ అవ్వడం వల్ల అది కూడా మనకి ఎఫెక్ట్ జరిగింది. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు మనము వర్కర్స్ని తీయలేక, వర్కర్స్కి ఇబ్బంది జరగకుండా ఉండడానికి కోసం ఏదో ఒక రొటేషన్ చేయడం వల్లనే నడుస్తుంది. కానీ అది మార్జిన్స్ పెద్దగా ఎక్కువ మార్జిన్స్ కనిపించడం లేదు. వాహనాల ఉత్పత్తి నిలిచిపోయింది. మార్కెట్లో డిమాండ్ తగ్గింది. దీంతో ఉద్యోగాల కోత అనివార్యంగా మారింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో డొమెస్టిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయం మార్చి నెలలో 51% తగ్గిపోయింది. గతేడాది ఇదే నెలలో 2,91,861 యూనిట్లు విక్రయాలు జరిగితే ఈ ఏడాది కేవలం 1,43,014 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో కూడా 7.61% అమ్మకాలు మందగించాయి. చిన్న, మధ్య తరహా, భారీ వాహనాల విక్రయాలు సైతం కరోనా సీజన్లో బాగా తగ్గాయి. మార్చిలో వీటి అమ్మకాలు 88.5% క్షీణించాయి. 3 వీలర్ల అమ్మకాలు 58.34%, 2 వీలర్ల విక్రయాలు 39.83% తగ్గిపోయాయి. ఈ తరుణంలో దేశంలో ఆటోమొబైల్ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన కంపెనీలు సైతం కరోనా తాకిడికి అల్లాడుతున్నాయి. కరోనా ప్రభావానికి ముందే దేశీయ మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది. ఎకనామిక్ స్లో డౌన్తో పాటు నోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా ఆటో ఇండస్ట్రీలో స్పీడ్ తగ్గింది. దీనికి తోడు BS6 ఎంట్రీతో BS4 ఇంజన్ సామర్థ్యం కలిగిన సుమారు 7 లక్షలకు పైగా వాహనాలు షోరూంలలో నిలిచిపోయాయి. ఈ వాహనాల విలువ దాదాపు 6,300 కోట్ల రూపాయలని అంచనా. లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించింది. చేసేది లేక ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీరికి కోర్టు నుంచి కొంత ఊరట లభించింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మరో 10 రోజుల పాటు BS4 తరహా వాహనాలు అమ్ముకోవచ్చునని డీలర్లకు అనుమతి ఇచ్చారు.
అయితే లాక్డౌన్ తర్వాత డీలర్లు ఎంత వేగంగా విక్రయించినా 10% కంటే ఎక్కువ BS4 వాహనాలను సేల్ చేయలేని పరిస్థితి. మిగతా వాటి సంగతేంటి? ఆయా వాహనాల ఇంజన్ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేసి BS6 స్థాయికి పెంచడమే. ఇది ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్నదే. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇది పెద్ద సవాలే. షోరూమ్లు ఓపెన్ అయిన తర్వాత అడపాదడపా సేల్స్ పెరుగుతూనే ఉన్న సర్వీసింగ్ సెక్టార్కి మాత్రం గిరాకీ లేకుండా పోయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీని తీవ్రంగా నష్టపెట్టింది కూడా ఈ సర్వీసింగ్ సెక్టారే. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇళ్ళకే పరిమితం అవడం, లాక్డౌన్తో హాలిడేస్తో ఎవరు ప్రయాణాలు చేయకపోవడం, దీంతో కార్లు షెడ్ దాకా రావడమే మానేశాయి. చిన్న చిన్న పార్ట్స్ పోయినా కూడా తర్వాత చూసుకుందాంలే అని సరిపెట్టుకుంటున్నారు తప్ప కార్ను రిపేర్ చేయిద్దామని చెప్పి లేదా సర్వీసింగ్ చేయిద్దామని మాత్రం తీసుకురావడం లేదు. మరి ఈ సర్వీసింగ్ సెక్టార్ కోలుకుంటే తప్ప ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాడిలో పడేలా లేదు. వాహనాల ఇంజన్లకి సంబంధించిన విడిభాగాల ఉత్పత్తిలో చైనాది అగ్రస్థానం. అందులోనూ వుహాన్ ఈ పరిశ్రమకి కేంద్ర బిందువు. మన ఆటోమొబైల్ కంపెనీలు చైనా నుంచే 20 నుంచి 30% స్పేర్ పార్ట్లు దిగుమతి చేసుకుంటాయి. అయితే జనవరి మొదటి వారంలోనే వుహాన్లో కరోనా కలకలం మొదలైంది. ఫలితంగా వుహాన్లో లాక్డౌన్ విధించారు. దీంతో మనకి అవసరమైన ముడిసరుకుల దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. అంటే BS4 వాహనాల ఇంజన్ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఇప్పట్లో లేదు. ఈ ఏడాది మన కంపెనీలు 8.3% వరకు వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తాయంటూ నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం పడింది. పలు దేశాల్లో దిగ్గజ కంపెనీలు సైతం తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. పరిస్థితులు అంత తేలిగ్గా కుదుటపడే వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రజల ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడనిదే వాహనాలు కొనుగోలు పెరగవు. ఉపాధి రంగం గట్టెక్కినప్పుడే మళ్లీ దేశీయ ఆటోమొబైల్స్ పరిశ్రమ పరుగులు తీస్తోంది. ఇలాంటి తరుణంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆదుకోవాలంటూ ప్రభుత్వం వైపు చూస్తోంది. వాహనాల సేల్స్ పెంచుకునేలా ఉద్దీపనలు ప్రకటించడం, GST తగ్గించడం, ఇంపోర్ట్స్ పై దిగుమతి సుంకం తగ్గించడం, ట్యాక్స్ హాలిడేస్ ప్రకటించడం, BS4 వాహనాల అమ్మకాలకి మరింత వెసులుబాటు కల్పించడం, వాహనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు చెల్లించాల్సిన రుణాలపై మారటోరియం విధించడం వంటి చర్యలు చేపట్టాలని కోరుతోంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఈ అనిశ్చితి ఇప్పట్లో తొలగే అవకాశం లేదా? పెద్ద నోట్ల రద్దు, GST, ఆర్థిక మందగమనం వంటి సుడిగుండాలను దాటుకుని ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని కరోనా నిండా ముంచేసింది. పెద్ద షోరూంలు ఎలాగోలా గట్టెక్కుతున్నా రిపేర్ షెడ్లు, సర్వీస్ సెంటర్లు, బైక్ మెకానిక్లను కరోనా నిండా ముంచేసింది. 2 వీలర్ 4 వీలర్ షోరూంలు, గ్యారేజ్లు ఏదో విధంగా నెట్టుకొస్తున్న ఆటోమొబైల్ రంగంలో తీవ్రంగా నష్టపోయింది మాత్రం బైక్ మెకానిక్లే. లాక్డౌన్ కారణంగా దాదాపు 3 నెలల పాటు మూసిన షాపులు మూసినట్టుగానే ఉన్నాయి. పోనీ ఇప్పుడు షాపులు తెరిచిన తర్వాత అయినా గిరాకీ వస్తుందా అంటే అది లేదు. బైక్లు సర్వీసింగ్కు రావడం లేదు. కొత్త పార్ట్స్ వేసుకునే వాళ్ళు కూడా కరువయ్యారు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఏదో విధంగా నెట్టుకొస్తాంలే అని అనుకుంటున్న వాళ్ళు ఎక్కువ. ఒకప్పుడు రోజుకు 20 బైక్లైనా సర్వీసింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం రోజుకు 2 బైక్లైనా రాకపోతాయా అని ఎదురు చూస్తున్నారు. 80% పైగా వాహనాల సేల్స్ డౌన్. ఆశలన్నీ దసరా, దీపావళిపైనే. నిండా మునిగిన బైక్ మెకానిక్స్, షెడ్ ఎత్తేసిన సర్వీస్ సెంటర్లు, రెంటెడ్ కార్స్కి పెరిగిన డిమాండ్. డ్యామేజ్ అయినా కాకపోయినా, రిపేర్ వచ్చినా రాకపోయినా నెలకో 2 నెలలకో సర్వీసింగ్ కోసం షెడ్డుకు వస్తాయి వాహనాలు. కానీ ఇప్పుడు 4-5 నెలలైనా జాడ లేకుండా పోయాయి. చిన్న రిపేర్ వస్తేనే కొత్త పార్ట్స్ వేయించే వెహికల్ ఓనర్స్ ఇప్పుడు పాతదాన్నే రిపేర్ చేయమంటున్నారు. కస్టమర్లు చేసుకోవడం మానేసిర్రు. మాకు సర్వీస్ మెన్ రావడం కూడా తగ్గిపోయినాయి. ఒక్కటి వచ్చింది అంటే ఆ కస్టమర్ని దేవుడు ఒక 100 దేవుళ్ళు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. కూర్చోండి సార్, ఆ ఒక్కటి కూడా మంచిగా చేసి ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. లాక్డౌన్ కాలంలో చాలా మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. బైకులు, కార్లు కాంపౌండ్ దాటలేదు. ఆఫీసులు ప్రారంభమై ఉద్యోగులు 4-5 నెలల తర్వాత వెహికల్స్ బయటకు తీసినా వాటి సర్వీసింగ్కు మాత్రం ఆసక్తి చూపడం లేదు. जी बिल्कुल, बाजू से मिल जाता सामान या कस्टमर ले आके दे देते, सामान कस्टमर ला के दे देते, फिर हम लोग वही फिटिंग चार्ज अपना वही सब। अब क्या है कि कस्टमर जितने भी स्पेयर पार्ट वगैरह जितने भी ख़राब हो जा रहे हैं तो उनके पास पैसे वगैरह ना रहने के कारण कस्टमर बोल रहे हैं कि ये हमारा रिपेयर करके इसी को फिर से चलाने की कोशिश करो और उसी को फिर बना के चलाने की कोशिश किया जा रहा है। क्योंकि इसमें कस्टमर के पास बैलेंस वगैरह कमी को कारण की सामान नया नहीं ले सकते, जिनके वजह से वही सामान को रिपेयर करना पड़ता है, करके उनको लगा के देना पड़ता है। గిరాకీ లేక మెకానిక్ షాపులు వెలవెలబోతుంటే స్పేర్ పార్ట్ల షాపులు దివాలా తీస్తున్నాయి.
లాక్డౌన్తో దాదాపు 4-5 నెలలు షాప్స్ క్లోజ్ ఉండడంతో సడలింపుల తర్వాతనైనా బిజినెస్ పుంజుకుంటుంది అనుకుంటే సీన్ రివర్స్ అయింది. కనీసం అద్దెలు కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయింది. షాపులు ఎత్తివేయడం తప్ప వేరే దారి లేకుండా పోతోంది. రోజుకు 10 నుంచి 15 బైకులు సర్వీసింగ్ చేసే మెకానిక్ షాపుల్లో 2-3 బైకులు కూడా రావడం లేదంటున్నారు. లాక్డౌన్కు ముందు చాలా బాగుండేది. అప్పుడు రోజు ఒక 8-9 బైక్స్ అన్నా సర్వీస్ చేసేవాళ్ళం. కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, అప్పుడు 3 నెలలు క్లోజ్. 3 నెలల తర్వాత ఓపెన్ చేసినా కూడా పోనీ 10 రాకున్నా ఒక 2-3 వస్తాయేమో సర్వీస్ బండ్లు, అట్లన్నా రెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఇంట్లో గడుస్తుంది అనుకుంటే ఆ 2-3 కాదు, ఒక్కటి వస్తే చాలా ఎక్కువైపోయింది. ఇది చూడండి, పొద్దున వచ్చింది వెహికల్, పొద్దున్నుంచి మాకు ఇంకా వెహికల్స్ వస్తేమని ఎదురు చూసుకుంటే ఒకదాన్నే మెల్లగా చేసుకుంటూ కూర్చుంటున్నాం తప్ప బిజినెస్ ఏం లేదు. ఇగో ఇవి స్పేర్ పార్ట్ పోయింది, వేయాలి సార్ కంపల్సరీ, కస్టమర్ చెప్పి ఇది వేయాలి సార్, లేదా నడవదు అంటే మా దగ్గర డబ్బులు లేవు సార్, దాన్ని అడ్జస్ట్ చేయండి అంటున్నారు. అంటే దాన్ని అడ్జస్ట్ చేయండి అనేది తప్ప కొత్త వేసుకోవడం లేదు. వరుసగా 9వ త్రైమాసికంలోనూ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయని వాహన తయారీ పరిశ్రమల విభాగం సీఎం వెల్లడించింది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 78.43% పడిపోయాయి. గత 20 ఏళ్లలో ఇదే సుదీర్ఘ మందగమనం. సర్వీస్ సెక్టర్లో జూలై మంత్ డౌన్ ఉంది, జూన్ మంత్ బాగుంది. ఆఫ్టర్ లాక్డౌన్ జూన్ మంత్ బాగుంది, జూలై మంత్ మళ్ళీ డౌన్ ఉంది. మళ్ళీ ఆగస్ట్లో 2 వీక్స్ వరకు మళ్ళీ డౌనే ఉంది. మళ్ళీ తర్వాత పికప్ తీసుకుంది. ఐ థింక్ సెప్టెంబర్ 1 నుంచి కూడా ఏదో అని చెప్తున్నారు, అంటే లాక్డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేస్తున్నారు అంటున్నారు. మేబీ అప్పటికి బిజినెస్ ఇంప్రూవ్ కావచ్చు. కాకపోతే సర్వీస్ డల్ అయిపోయింది, తగ్గింది. అంటే వెహికల్ కిలోమీటర్స్ తిరిగితే కానీ మన దగ్గర సర్వీస్కి రావాలి. ఇది కూడా గ్రాడ్యువల్గా వితిన్ 3 మంత్స్లో ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 1,53,734 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే విక్రయమయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 7,12,684 వాహనాలు అమ్ముడయ్యాయి. 2020 ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 75.21% క్షీణించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 50,13,067 టూ వీలర్స్ అమ్ముడవగా ఈ త్రైమాసికంలో కేవలం 12,93,113 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 3 వీలర్ విక్రయాలు ఏకంగా 91.48% తగ్గాయి. 12,760 3 వీలర్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 1,49,797 యూనిట్లు అమ్ముడైపోయాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆటోమొబైల్ రంగానికి రోజుకు 13,000 నుంచి 15,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, హోండా, సుజుకి, టీవీఎస్, టాటా మోటార్స్ లాంటి వాహన సంస్థలు కొన్ని రోజుల పాటు తమ ప్లాంట్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. BMW ఇండియా, కియా మోటార్స్ కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి. ఆటో పరిశ్రమ వార్షికంగా 7.8 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. అంతేకాకుండా మన దేశ జీడీపీలో 7.5% వాటా కలిగి ఉంది. ఉత్పత్తి ప్రారంభమైతే తప్ప ఈ రంగంలో నష్టాలు పూడుకునేలా లేవు. ఉత్పాదకతతో పాటు వినియోగ సామర్థ్యం కూడా పెరిగితే పరిస్థితి అదుపులోకి వస్తుందని అంచనా. జనరలీ దసరా, దివాళీ అనే ఈ టైంలో సేల్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ కొత్త కార్స్ కానీ ఏవైతే ఉన్నాయో 2 ఎక్కువ ఉంటాయి. ఈ సేల్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయేది. ఇప్పుడు ముందు మీరు 1000 కార్స్ కూడా లేవు అంటున్నారు కాబట్టి ఎట్లా ఉండేది అంటే, ముందు మనకి కోవిడ్ లేకపోయి ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ స్ట్రీమ్ లైన్లో ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అయిపోయిందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇది మొత్తం కూడా ఒక చైన్ అనమాట. ఇది మీకు కొత్త కారు అమ్మడానికి రాకపోతే మనం యాక్సెసరీస్ కానీ ఫిట్టింగ్ కానీ ఏవి కూడా రావు. సో మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎఫెక్ట్ అవ్వడం వల్ల సేల్స్ అన్నీ మనకి తగ్గిపోయినాయి. కరోనా కంట్రోల్ కావడమే కాదు, ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైతే తప్ప ఆటోమొబైల్ కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు.